moments later. బైక్ 150 ప్లస్ క్రాస్ అయిపోయింది చూసారా, అట్లుంటది దీంతో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంట్రా అంటే, అండ్ చాలా రోజుల నుంచి మన జీటీ అయితే కనపడట్లేదు. అండ్ ఇప్పుడు మన జీటీ ఫ్రేమ్లోకి అయితే వచ్చేసింది. మన జీటీ ఇప్పుడు మన చేతిలోకి వచ్చిందనమాట. అండ్ ఈ బైక్ ఎవరిదో అంటే మన మనోజ్ బ్రో అయితే కొత్త బైక్ కొన్నారు. ఇక్కడ ఉన్నాడు మనోజ్ బ్రో, అండ్ ఇక్కడ యశ్వంత్ బ్రో ఉన్నాడు. యశ్వంత్ బ్రో స్ట్రీట్ ట్రిపుల్ ఆనందంలో ఉన్నాడు, మనోజ్ బ్రో ఇవాళ. సో ఇదైతే బైక్ అనమాట. మన బైక్ గురించి తెలిసిందే కదా, అయినా కూడా ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మన బైక్ అయితే BS4 అండ్ ఇది కోడ్ 6 ట్యూన్డ్ అనమాట. ఇప్పుడైతే స్టాక్ ఎయిర్ ఫిల్టర్లో ఉంది, స్టాక్ ఎయిర్ ఫిల్టర్ ఉంది దీనికి, అయితే ఇంకేం లేవు మోడిఫై. అండ్ ఇంకేంటంటే ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ కాదు గైస్, ఇది స్లిప్ ఆన్ రెడ్ రూస్టర్స్. ఇంకా ఏంటంటే హెడ్ రెస్ట్ ఎప్పటి పాతయే, ఏం మార్చలేదు. తర్వాత ఏంటంటే ఇంకా ఆ బైక్ గురించి వచ్చేసిన ఆప్రిల్లా రేసింగ్ RS 457 అనమాట. దీని గురించి తెలిసిందే కదా, ఇది ఒక 450cc సెగ్మెంట్ బైక్ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న బైక్ ఇది, చాలా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే లైక్ చాలా మంది చాలా వెయిట్ చేసి మరీ కొంటున్నారు అనమాట ఈ బైక్. 3 months 6 months. అండ్ ఈ రెండింటికే ఎందుకు చేస్తున్నాం అంటే లైక్ అది ఇప్పుడు క్రోమ్ మిస్టర్ క్లీన్ కలర్ 350, అదేంటి 450 440 అట్లా ఉంది, 430 440. ఇది కూడా అంతే ఆ ప్రైస్ రేంజ్లోనే ఉంది, 450 460 అనుకుంటా. అండ్ ఇది బ్యాక్ టైర్ సెక్షన్ వచ్చేసరికి 130, ఇది కూడా 150 అనుకుంటే. ఇది ఒకసారి లాస్ట్ వీడియోలో పెట్టాం కదా, 150. అండ్ అయితే ఒక్కసారి అయితే మీకు ఏ బైక్ గెలుస్తుందో ఒక్కసారి అయితే కమెంట్స్లో చెప్పండి. చూడకముందే కమెంట్స్లో ఒకసారి చెప్పండి ఏ బైక్ గెలుస్తుంది అనుకుంటాను. నేను కూడా ఏమనుకోవట్లేదు, ఏప్రిల్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మన పాత వీడియోలో అయితే చూసినాం కదా. అండ్ తెలిసిందే కదా, మన బైక్ అయితే సేల్ చేసేసాను గైస్ నేను వేరే వాళ్ళకి, అంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకుంటారంటే. అండ్ మనం బైక్ అయితే అప్గ్రేడ్ అయినాం కదా, సో అయితే మన బైక్ అయితే సేల్ చేసేసాం. అండ్ అక్కడ ఉన్నారనమాట ఓనర్స్. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నదేమో వాళ్ళ బ్రదర్ అనమాట, ఇతను ఉదయ్ బ్రో. మనోజ్ బ్రో ఏది గెలుస్తుంది అంటావు? ఏప్రిల్లో అనుకుంటున్నా. నీ బైక్లు సపోర్ట్ ఇస్తున్నావు నీకు బ్రో? అంతే అంటావా, తగ్గేదే లేదా? చూద్దాం గైస్, స్టే ట్యూన్, ఏం జరుగుతుందో చూడండి. కమెంట్స్లో చెప్పండి గైస్ ఇప్పుడు ఏది గెలుస్తుందో. సో లెట్స్ డ్రాగ్ బ్రో, చూద్దాం. స్టాక్ ఫుల్లీ స్టాక్, అది ట్యూన్డ్ చెప్పేశాను, అది కూడా చూద్దాం ఒకసారి. క్యాఫే రేసర్ వర్సెస్ స్పోర్ట్స్ బైక్ చూద్దాము. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా కదా బ్రో, యూట్యూబ్లో పెట్టలే కదా GT వర్సెస్ ఏప్రిల్లో. తెలుగులో ఫస్ట్ మేమే చేస్తున్నాం. సో చూద్దాం ఏది గెలుస్తుందో. సో లాంగ్ టైం ఇది నాకు తర్వాత చాలా రోజుల తర్వాత ఎక్కిన తర్వాత ఏంటంటే నాకు GT బరువు అనిపించింది. GT బరువు వచ్చింది. యశ్వంత్ బ్రో ఏమో మన. సో గాయస్ ఏమైందంటే బ్యాటరీ సడన్గా అయిపోయింది అనమాట. మొత్తం బ్యాటరీ చేంజ్ చేసిన ఇప్పుడు. అమ్మా ఇంకా డ్రాగ్ మధ్యలో ఉన్నప్పుడు బ్యాటరీ అయిపోలేదు బ్రో, బిస్కెట్ అవుతుండే మొత్తం. లెట్స్ గో. బ్రో ఇక్కడ స్టార్ట్ చేద్దామా, ముందుకెళ్ళినాక ఇక్కడే స్టార్ట్ చేద్దామా? 3 హార్న్స్. బాబా వీలీ అయిపోయింది గాయస్. పవర్ లేదా GT నీలో? మళ్ళీ స్టార్ట్ చేద్దామా? అదే చేద్దాం.
జీటీ ఏంటంటే వెయిట్ ఎక్కువ బైక్ది, ఫస్ట్ వెయిట్ ఎక్కువ, చాలా ఎక్కువ. ఇదేమో 240 kgs ఎంతో ఉంది, అదేమో 170 180 ఉంది అప్రాక్స్, తెలియదు. ఇది చాలా ఎక్కువ జీటీ దాంతో పోల్చుకుంటే. అండ్ ఇంకోసారి చూద్దాం ట్రాక్ చేసి. అది వెళ్ళిపోతుంది ఊరికనే, అసలు అంత ఛాన్స్ కూడా లేదు. ఎస్ గైస్, ఇక అల్టిమేట్లీ యాప్రిల్లోనే విన్ అయింది అనమాట. బట్ గైస్ లుక్స్ దాని బాగున్నాయి, దీని రాయల్ లుక్స్ ఉన్నాయి. కంపేర్ చేసుకోండి, మీరు అది చూస్తున్నారు కదా బైక్, ఇక్కడ నుంచి చూడండి రాయల్ లుక్స్ ఉన్నాయి బైక్వి. అంటే దీనిది ఏంటంటే స్టాక్ ఓల్డ్ రాయల్, లైక్ ఎలా అంటే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అంటే తెలుసు కదా మీకు, అది ఒక రగ్గడ్ లుక్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్కి. అండ్ ఆ బైక్ చూస్తే మాత్రం స్పోర్టీ లుక్ ఉందన్నమాట, అంతే లైక్ ఒక స్పోర్ట్స్ బైక్ లాగా, ఆల్మోస్ట్ స్పోర్ట్స్ బైకే. బట్ ఏంటంటే ఇంకొంచెం ప్రైస్ రేంజ్ దీన్ని కూడా, జీటీ కూడా గైస్ ఇది BS4 జీటీ. అండ్ ఇక BS6లో కంటే BS4లోనే ఎక్కువ ఉంది. మనం ఆల్రెడీ డ్రాగ్స్లో చూసాం, BS4 అయితేనే ఇంత వచ్చింది, ఇంత దూరం డ్రాగ్ చేయగలిగింది, కొంచెం ఆల్మోస్ట్ నెగటివ్ టు నెక్ కన్నా. మామూలు జీటీలో అయితే తెలియదు, ఇక BS6 జీటీలో అయితే చాలా దూరంలో ఉంది. బ్రో వీలీ అయిపోయిందిగా బ్రో, డైరెక్ట్ వీలీ అయిపోయిందిగా. అన్లిమిటెడ్గా అదే విన్ అయిందిగా బ్రో, అది అన్లిమిటెడ్గా అదే విన్ అయిందిగా, అన్లిమిటెడ్గా ఇదే విన్ అయిందిగా అంటున్నా. తప్పదంట, అంతే అంటావా? రైడర్ షిఫ్ట్ కాదు, ఇక అన్లిమిటెడ్ ఎవరు షిఫ్ట్ అయినా నెక్ టు నెక్ ఉంటే ఏమన్నా రైడర్ షిఫ్ట్ చేయవచ్చు, నెక్ టు నెక్ లేదు, వెళ్ళిపోతుంది కదా. ఎంత బ్రో, ఎంత వెళ్తుంది ఫస్ట్ గేర్లో? 90 వరకు వెళ్తుంది అనుకుంటా బ్రో ఫస్ట్ గేర్లో. ఇదే 80 వెళ్తుంది బ్రో, జీటీ 80 వెళ్తుంది ఫస్ట్ గేర్లో. లేదు నార్మల్గా స్టాక్ కూడా 80 వెళ్తుంది. ఏది రైడర్స్ చేంజ్ ట్రై చేద్దామా, చూద్దాం. ఓకే, నార్మల్ ట్రాక్షన్లో వేసేసాయి బ్రో. ఓకే, సో గైస్ ఇప్పుడైతే రైడర్ షిఫ్ట్ చేద్దాం. అండ్ దీని బ్రో ఫస్ట్ సర్వీస్ అయిందా నీ బైక్ది? ఓకే, ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయిందంట. ఒకసారి అయితే చూద్దాము ఏముంటో. నాకు తెలిసినంత వరకు బ్రో దీని వెయిట్ ఎంత? అది 240 ప్లస్ కదా, అంటే ఫ్యూల్ కలిపి 240 వరకు ఉంటుంది అందులో. అవునవును. సో ఇదైతే చూద్దాము. పాప్స్ పెద్ద మిషన్ కానీ పెట్టినట్టుంటుంది వెనకాల. దీని యాక్సిలేషన్ ఆల్రెడీ మనం నడిపినాం కదా బ్రో. స్పీడ్ మ్యాటర్లా బాడీ వెయిట్ అండ్ రైడర్ ఎట్లా వస్తున్నావా అని డిపెండ్ అవుతుంది. ప్లస్ అట్లా బైక్ వెయిట్ కూడా ఉంటుంది. అవును, బైక్ వెయిట్ కూడా చూద్దాం ఒకసారి. అండ్ గైస్ దీంట్లో ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే అడ్జస్టబుల్ లివర్స్ ఇవ్వలేదు. నువ్వే కొట్టు బ్రో. నేను క్లచ్ మొత్తం వదిలిపెట్టలేదు, ఇది వెళ్ళిపోతుంది అసలు. నేను కంట్రోలింగ్ కూడా లేట్ చేసినాను. నేను బ్రేకింగ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనిపిస్తుంది గైస్, ఎందుకంటే నేను నా స్ట్రీట్ ట్రిపుల్ నడిచినప్పటి నుంచి దీనికి డిఫరెన్స్ చూస్తున్నా కదా. ఇగో ఫుల్ థ్రాటిల్ కూడా ఇవ్వట్లేదు, జీటీ ఆన్ ఫుల్ థ్రాటిల్ నడుస్తుంది. పాపం కుక్కపిల్ల చచ్చిపోయింది. ఇప్పుడు ఇందాక ఆ లుక్ చూసారు కదా, ఇప్పుడు మన జీటీ చూడండి.
మళ్ళీ ఏటీసీ 1లో ఉంది. కదా థ్రాటిల్ రెస్పాన్స్ చాలా బాగా ఇచ్చాడు బైక్కి. జీటీ వస్తుంది, బట్ ఏంటంటే దీని థ్రాటిల్ రెస్పాన్స్ అది ఇది చాలా ఎక్కువ ఉంది దీనికి. అండ్ ప్లస్ నాకు తెలిసినంత వరకు దీనికి దానికి ఒక 50 kgs డిఫరెన్స్ ఉంది. దానివల్ల ఏమో బైక్ కొంచెం బాగా ముందుకెళ్తుంది. అండ్ మన బైక్ ఒక 50K డ్రివెన్ అయింది. అండ్ ఇప్పుడు రెండు మిర్రర్లో మన 2 బైక్స్ కనపడుతున్నాయి. రైట్ సైడ్లో ఏమో మన స్ట్రీట్ ట్రిపుల్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఏమో మన జీటీ కనపడుతుంది. స్ట్రీట్ ట్రిపుల్కి ఎంతన్నా ఫుల్ సిస్టమ్ వేయాల్సిందే. అసలు లుక్ చూడండి గాయ స్ట్రీట్ ట్రిపుల్వి మిర్రర్లో ఎలా ఉందో బైక్. పాప్స్ నెక్స్ట్ లెవెల్ గైస్. పాప్స్ని అయితే జీటీని ఏది బీట్ చేయలేదు. సరే అయితే ఇక్కడ యూటర్న్ తీసేసుకుందాం. ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ చేసి చూడాలి దానికి ఏమైనా పవర్ పెరుగుతుందా. అండ్ ఇది ఒక స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది. దీనికి కూడా ఎగ్జాస్ట్ చేస్తే మేబీ నాకు తెలిసి ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ గైస్ మీరు స్పీడ్ లుక్స్ అని చూసుకుంటే ఏప్రిల్లో ఆన్ ద రేస్, బట్ మెయింటెనెన్స్ కాస్ట్ అవంతా అయితే ఇంకా చెప్పలేము. ఎందుకంటే కొత్తగా రిలీజ్ అయింది కదా, దీంట్లో వేరియంట్ అండ్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి ఏం చెప్పలేము. అండ్ యా ఆబ్వియస్లీ మన ఏప్రిల్లో అయితే విన్ అయింది. అండ్ దీంట్లో కూడా చాలా ఏంటంటే ఎలక్ట్రికల్వి చాలా ఇచ్చాడు అనమాట. ట్రాక్షన్ కంట్రోల్, ఏటీసీ ఆఫ్ చాలా ఉన్నాయి అనమాట. వీలీ కంట్రోల్ చాలా ఉన్నాయి. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోకపోతే చెప్పలేము ఒక వీడియోలో, ఎందుకంటే నేనే పూర్తిగా తెలియదు. ఒకసారి ఇక్కడ మళ్ళీ ఒకసారి డ్రాగ్ చేద్దాము. GoPro stop recording. A few moments later. సో గైస్ ఇప్పుడైతే మన మనోజ్ బ్రో మన బైక్ నడుపుతున్నాడు. మన ఏప్రిల్ ఓకే ఓకే బ్రో. సౌండ్ ఓకే. బుల్లెట్లు పెట్టాడు బ్రో వెనకాల. ఇప్పుడైతే యశ్వంత్ బ్రో అయితే నడుపుతున్నాడు. ఇది క్లచ్ గ్లౌజెస్ ఏమైందో ఫస్ట్ ఎట్లా నాకు తెలిసింది కాబట్టి చెప్పలేం. కానీ ఒకసారి అందరు టెస్ట్ డ్రైవ్ చేయండి గాయస్ బైక్. అండ్ కానీ దీనికైతే వెయిటింగ్ పీరియడ్ అయితే ఎక్కువ ఉన్నది అనుకుంటా బైక్కి. బాబా బ్రేకింగ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఈ బైక్కి బెటర్ చాలా. బ్రేకింగ్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి. అసలు ఇందాక GoPro ఆఫ్ చేశాను కానీ దాని ఫ్లైబై ఇంటే మామూలుగా లేదు గైస్. ఇది యాక్చువల్గా డ్రాగ్ రేస్ అనుకున్నాం కానీ డ్రాగ్ రేస్ లాగా అయితే వీడియో రాలేదు. కొంచెం లెఫ్ట్ సైడ్లో నాకు తెలిసి. అండ్ ఆబ్వియస్లీ గైస్ తెలిసిందే కదా ఈ బైకే విన్ అయింది, ఏప్రిల్లోనే విన్ అయింది. యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ vlog guys. Hope you all like this video. Please do like, share and subscribe. Bye bye.